నమస్కారం అండి. అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్ వీడియోస్. మనము శ్రీ లలిత త్రిశక్తి స్తోత్రము 300 నామాలకు భావార్థాలు తెలుసుకుంటున్నాం కదా! శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ గణేశాయ నమః. నామాలు ఈరోజు 29, 30, 31 నామాలు తెలుసుకుందాము. శ్రీమాత్రే నమః. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. దయచేసి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం మాత్రం చేయండి ప్లీజ్. 29వ నామము ఏషాన రాహితాధృత. శ్రీమాత్రే నమః. భావార్థము ఏషాన రాహితాధృత. ఏషాన అనగా ఇచ్చ. ఇది విద్వములు ఈ లోకమును జయించుటకై పుత్రేషణ పితృలోక జయమునకు సాధనమైన కర్మ సంపాదనకై విత్తేషణ ఉపాసనాదులచే జయింపబడు దేవలోకమునందించిన లోకేక్షణ వీటిచే ఆకర్షింపబడని చిత్తం కలవారు ఏషాన రాహితులు. తే అస్మా పుత్రేషణాయ చ వితేషణాయ చ లోకేశాయ చ యుత్యాధాయ భిక్షాచర్యం చరంతే. ఆత్మ నిరంగిన వారు పుత్రవిత్తలోక ఏషణారాహితులను పరమహంస రాజకులనాగు సన్యాసులచే ఆదరమైన అతిశయత ప్రేమతో శ్వాసరూపమున అధృత అనగా అంగీకృత అనగా పరమేశ్వరి నిరంతర ధ్యానం వలన సాక్షాత్కృతమై మోక్ష రూపమున ప్రాప్తమగుచున్నదని అర్థం. ఓం ఏషాన రాహితాధృతాయ నమః. శ్రీమాత్రే నమః. 30వ నామము ఏలా సుగంధి చికుర. శ్రీమాత్రే నమః. ఏలా సుగంధి చికుర. ఏలా ఏలకి వలె అనే దృష్టాంత ప్రదర్శనం వలన సౌగంధ్య మాత్ర సద్భవ ప్రదర్శనమున అకల్పిత ఆకృత్రిమ దివ్య పరిమళమును కలిగి ఉండుటకు హేతుగా చెప్పబడినది. బ్రహ్మము స్వాధీనమైన మాయ కలది కావున దీని వలన ప్రకృతమైన సుగంధ ప్రదర్శనం కాదు. ఏలకి వలె సుగంధము అని చెప్పినప్పుడు సాజాత్యము చెప్పబడుచున్నది. కేవల గుణమాత్ర ఆదానం చేత లోకమున సర్వత్రా పదార్థాంతరము దృష్టాంతముగా చెప్పబడుచున్నది. సుగంధ పరిమళములైన చికురములు కుంతలములు గలది కావున శ్రీదేవి ఏలా సుగంధి చికుర అని స్తుతింపబడుచున్నది. ఇందున చికురా పదము సర్వాంగములకు ఉపలక్షణము. అందుచేత శ్రీదేవి స్వభావ సిద్ధము దివ్య పరిమళాశలియగు సర్వాంగ సౌరభ్యం కలది అని అర్థం. ఓం ఏలా సుగంధి చికురాయ నమః. శ్రీమాత్రే నమః. 31వ నామము ఏనా కుట వినాశిని. ఏనా కుట వినాశిని. ఏనస్సుల పాపముల కుటము సముదాయము ఆగమి సంచిత ప్రారబ్ధ భేదము చేత సమిష్టి రూపమున వచ్చిన కర్మఫలము దృఢతరమగు తత్వజ్ఞానము లేనిచో అనుభవం వలననే నశింపవలేను. వేరే మార్గం లేదు. కల్పకోటి కాలము కర్మఫల అనుభవమును పొందుచు నుండక వాటిని క్షయింపదలిచినచో బ్రహ్మాత్మక్య జ్ఞానము కలుగగా ఆ చైతన్యము కర్మ ఫలానుభవము లేకుండా దానిని క్షయం చేయును. కావున పరమేశ్వరి ఏనా కుట వినాశిని. బ్రహ్మవేదకు పాపం అంటదు. ఆ శరీరము వానవసంతము ప్రియే నుస్పహశ్రిత అశీరుడగునున్న వానిని ప్రియాప్రియములు సూచించవు అని శృతి. అహం త్వా సర్వపాపే భూయ మోక్షాయామి. భగవద్గీతలో 18, 66 శ్లోకాలలో ఉన్నది. నేను నిన్ను సర్వపాపముల నుండి విడిపించేదను అని స్మృతి. లేక ఏనాస్యులు పాపములు వానికి కారణీభూతమగు కూటమును అనగా కపట వచనములు పలుకుట దానికి కారణమగు మాయను శ్రీ పరమేశ్వరి నశింపచేయును గాన ఏనా కుట వినాశిని. ఓం ఏనా కుట వినాశిని నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో కనుక మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, హైప్ ఇవ్వండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ.